మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేశ్వరరావు గారు. హలో సార్. హలో అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఇందాక మాటల్లో ఇంటర్నేషనల్ కోర్సెస్ ఒకటి సేఫ్ ఉన్నాయి అని అన్నారు కదా, చార్టెడ్ అకౌంటెంట్ కి రిలేటెడ్ కోర్సెస్ ఏనా సార్? దాని గురించి ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్స్ వచ్చేకి ACCA మీకు చెప్పారు 2014లో ఆటోమేషన్ జరుగుతున్నప్పుడు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్న దాంట్లో ACCAని నేను ఐడెంటిఫై చేయగలిగా. నేను రిజైన్ చేసి దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ACCA అడ్వాంటేజ్ ఏంటంటే CA అది కూడా మన ఇండియన్ CA లాగో ఇంటర్నేషనల్ కోర్స్ అది. కాకపోతే దానికి వరల్డ్ యాక్సెస్ ఉంది. ఇంకా బ్రిటిష్ వరల్డ్ కోర్స్ అది 1904 నుంచి ఉన్నది కాబట్టి ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో ఎక్కడన్నా చదవచ్చు ACCA. ఆల్మోస్ట్ జాబ్స్ కూడా ఎలా ఉన్నాయండి, మీకు ఎగ్జాంపుల్ KL యూనివర్సిటీ ఉంది. బీకామ్ అయిపోయిన పిల్లలకి డెలైట్లో మంచి పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మా పిల్లల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు మహతి వీళ్ళంతా డెలైట్ బీకామ్ అయిపోయిన వాళ్ళు, ఇంకా అవ్వలేదు వాళ్ళు, అవ్వకముందే వాళ్ళకి ఆఫర్ వచ్చిన పరిస్థితి. మేము అదే డెలైట్లో మేము చేరాలన్నప్పుడు యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ పాస్ అయినప్పుడు ర్యాంక్ ఉందా, ఫస్ట్ అటెంప్ట్ అయినా, అసలు మాకు డెలైట్ ఛాన్సే రాలే, మాకు E&Y ఛాన్సే రాలేదు, మాకు ఇంటర్నేషనల్ టాప్ వాటిల్లో మాకు ఛాన్స్ రాలేదు. అంటే ఈ ACCA వల్ల వాడికి అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే కోర్సెస్ అన్నీ కూడా ఫారిన్ కోర్సెస్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే మన అమెరికా కంపెనీ లేదా యూరప్ కంపెనీలు, జర్మనీ కానీ ఫ్రాన్స్ ఏ కంపెనీ అయినా అక్కడ మ్యాన్ పవర్ లేరు, అక్కడ పనిచేసేవాళ్ళు లేరు. ఆ పనిచేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారు, లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్నారు. బట్ వీళ్ళని వాళ్ళ వర్క్ నేర్చుకోగలిగిన స్కిల్ కానీ మనకుంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అదే కదా హైదరాబాద్ ఎంత మనం అనుకుంటాం ఇవన్నీ కూడా మన వర్కులు చేస్తారని కాదు. అక్రాస్ ది గ్లోబ్ అకౌంటింగ్ వర్క్ చేస్తారు వాళ్ళు. అక్రాస్ ది గ్లోబ్ అకౌంటింగ్ వర్క్ చేసినప్పుడు గ్లోబల్ అకౌంటింగ్ చూస్తారు కానీ సో దేశీయ పరిస్థితులు చూడరు కదా. అందువల్ల వాడికి అది మ్యాచ్ అవుతా ఉంది. అంటే ACCA అనేది ఇంటర్నేషనల్ అకౌంట్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఆడిట్ ప్రాక్టీస్ వస్తున్నాయి, లైక్ సాక్స్ కంప్లైంట్స్ US వాళ్ళు కావాలంటే అది, UK కోడ్ ఆఫ్ ఎథిక్స్ చెప్పాలంటే లండన్ తాలూకా ఆడిటింగ్ సిస్టమ్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రైసెస్ కానీ, ఫోరెన్సిక్ వీటిల్లో కానీ, ఆల్మోస్ట్ అష్యూరెన్స్ ప్రొఫైల్స్ కానీ, అసలు బ్రాడర్ ప్రొఫైల్స్ అంటే ఆ ప్రొఫైల్ మీకు చెప్పారు ఇందాక, ఏ టచ్ కూడా చేయలేదు ఆ ప్రొఫైల్ని. సో ఆబ్వియస్గా ఇంత బ్రాడర్ ప్రొఫైల్స్ ఉన్నప్పుడు ఇది జనరల్గా ఆడతా పడతా బీకామ్ విత్ ACA చేసినప్పుడు పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. CA కంపేర్ చేస్తే పాస్ పర్సంటేజ్ కూడా ఉన్నప్పుడు సో ఈ కోర్సు కొంతమంది చేయగలిగారు, ఏమన్నట్టు జాబ్ చేయగలిగిన వాళ్ళు. లేదు నేను జాబే చేయాలి కాదు, నేను ప్రాక్టీస్ చేయాలనుకున్నాడు, ఎవర్ గ్రీన్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్ తప్ప ఇంకేది ప్రాక్టీస్కి అయితే లేదు కదా. సో వెళ్ళే విధానంలో మీరు నేను జాబ్ ఇండియాలోనే చేయాలనుకున్నాం అనుకో, మళ్ళీ ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేస్తాను. అంటే మన పార్ట్ ఎట్లా, నేను మా ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే జాబ్ చేయాలనుకున్నాం అనుకో, ఓకే యూ గో టు ది CA కోర్స్. నేను ఇంటర్నేషనల్ కంపెనీల్లో జాబ్ చేయాలి, కుదిరితే అబ్రాడ్ వెళ్ళాలి, నేను ఇంకా వరల్డ్ ఎక్స్పోజర్ రావాలి, ఇంటర్నేషనల్ కోర్సు చేయాలి. లైక్ ACCA అయినా లేదా అమెరికన్ CPA అయితే అమెరికాకే వ్యాలిడ్. అమెరికన్ CPA నవ్వొచ్చాకి నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే అమెరికానే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఐ ప్రిఫర్ ఓన్లీ ACCA. దాన్ని నమ్మా కాబట్టి కెరీర్ పరంగా నేను కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేయటం. అలాగే KLEలో ఈరోజు చాలా పిల్లలు UKలో ఉన్నారు, చాలామంది ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఆల్మోస్ట్ బీకామ్ అయిపోయాను, బీకామ్ BBA అయిపోయినాను. నేను అంటే ఇంకా అది కాదు. సో మీరు ఇక్కడ బీటెక్కి పెట్టే ఈ కోర్సుల్లో కార్డ్స్లో ఆల్మోస్ట్ ఇక్కడంతా ఒక 60% కూడా ఉండదు. సో మీరు అక్కడ ఫీజులు ఇక్కడ ఫీజులు కానీ కంపేర్ చేస్తే హ్యాపీగా ప్రెజర్ లేకుండా పెద్ద టెన్షన్ పడకుండా లైఫ్ సెక్యూర్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి ACCA అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అది KLలో హైదరాబాద్ ఉంది, KLలో విజయవాడ ఉంది, KLలో కాదు అదర్ వాటిల్లో కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో బాగా పాపులర్ వచ్చే KLలోనే ప్రోగ్రామ్. కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ ఒకసారి ఆ యాంగిల్లో సెట్ చేసి ఎంక్వైరీ చేయండి. ACCAglobal.comకి వెళ్ళి జాబ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి, కెరీర్ పరంగా చూసుకోండి. సపోజ్ ఇవాళ మొన్నగా మా అల్లుడు ఎక్కడ జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే నేను కొరియా వెళ్తానని చెప్పాడు. కొరియా ఎందుకు వెళ్తారు అంటే వాడు కొరియా వెబ్ సిరీస్ చూస్తాడు కాబట్టి వాడు కొరియాలో జాబ్ చేయటం అనేది ఇష్టం వాడికి. సో వాడు ACCA వల్ల కొరియాకి వెళ్తున్నాడు. లేదు నేను వచ్చేకి సపోజ్ యూరోప్ వెళ్ళాలనుకుంటున్నాను, యూరోప్లో మంచి స్కాట్లాండ్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ ప్రశాంత పొల్యూషన్ బాగున్నాయి, అక్కడికి వెళ్ళాలంటే ACCA ద్వారా వెళ్ళాలి. ఉగాండా వెళ్ళాలన్న ACCA, వేర్ ఇన్ ది వరల్డ్ ఏ కంట్రీలో జాబ్ చేయాలని టార్గెట్ ఉన్నా
దానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ఏసీసీఐ. అందుకే మేము ఏసీసీఐ అంటామంటే గ్లోబల్ పాస్పోర్ట్ అంటాం. ఓకే. ఏసీసీఐ చేయగలిగితే గ్లోబల్ పాస్పోర్ట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇంకా ఏఐని ముందే ఏసీసీఐ బోర్డే ఏఐ వల్ల 10 years తర్వాత వచ్చే చేంజెస్ని క్యాచ్ చేసి ఆ ప్రొఫైల్స్ ఇప్పుడు యాడ్ చేశారు. అది అంటే ఎంత విజన్ ఉంది చూడండి. హెడ్డింగ్ కూడా థింక్ అహెడ్ అంటాం. థింక్ అహెడ్ అంటే అవర్ ప్రొఫైల్ కరికులం డెవలప్ ఈరోజు కాదు, 10 ఏళ్ళ తర్వాత రాబోయే చేంజెస్ని కూడా అడాప్ట్ చేసిన ఒకే ఒక్క ప్రొఫెషనల్ బాడీ వరల్డ్లో ఎస్సీ బాడీ. సో సిఐ అది కూడా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కాబట్టి అదే చార్ట్ అకౌంటెంట్కి మెంబర్ అవ్వచ్చు, లేదా యూకే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొన్ని కంట్రీస్లో ఏసీసీఐ కూడా డైరెక్ట్ ప్రాక్టీసింగ్ కెపాసిటీ ఉంది. సో ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ లేదా జాబ్ లేదా బిజినెస్ చేసుకోవాలన్నా లేదా టోటర్గా బతకాలన్నా ఏసీసీఐ టోటర్స్కి అంత డిమాండ్ ఉంది. ఒక రోజుకు 4-5 hours క్లాసులు చెప్పుకోగలిగితే 3 lakhs మినిమం కొట్టగలిగే స్థితి ఉంది ఇంట్లో. పర్టికులర్గా ఆడపిల్లలు ఉన్న ఎవరైతే నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఫ్యామిలీతో పాటు కంఫర్ట్ లైఫ్ ఉండాలనుకుంటే టోటర్ అవ్వండి. ఏసీసీఐ క్లాసెస్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు మేమే ట్యూటర్ది దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి నేను మా దగ్గర చదివిన స్టూడెంట్స్ని ట్యూటర్గా తీసుకున్నాం. సో మా దగ్గర చదివిన పిల్లలు, మా దగ్గర పాస్ అయిన పిల్లల్ని ట్యూటర్గా తీసుకొని ట్రైన్ చేసి పరిస్థితి అది. సో ఇట్స్ ది బ్రాడ్ ప్రొఫైల్ కాబట్టి ఇట్స్ మీరు అనుకున్న బీటెక్ అవి ఇంకా వాటి పెద్ద వాటి అంటారు కదా, వాటికంటే ఇది ఇంకా 10 రెట్లు బెటర్. బెస్ట్ కూడా కాదు, ఇంకా 10 రెట్లు బెటర్. సొసైటీలో ఒక స్టాటస్ వస్తుంది. వారు చార్ట్ అకౌంట్ అంటే యూ హ్యావ్ 360 యాంగిల్లో నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కాబట్టి యూ కెన్ సక్సెస్ ఇన్ లైఫ్. సో 0కి వెళ్ళినా మళ్ళీ ఎట్లా వేయాలో తెలుసు. చార్ట్ అకౌంటెంట్ కిందకి వెళ్ళి రోడ్డు మీదకి వచ్చిన మళ్ళీ మొదలుపెట్టి ఆడదాకా వెళ్ళగలిగిన స్థాయి. సో ఇది చార్ట్ అకౌంటెంట్ కోర్స్ నేర్పించే స్కిల్ పిల్లవాడికి. ఎందుకంటే పాస్ అవ్వటం, ఫెయిల్ అవుతాడు, ఇబ్బంది పడతా ఉంటాడు, కింద పడతాడు, పైన పడతాడు, కింద పైన అన్ని లెర్నింగే. చార్ట్ అకౌంట్ ఒక రోజు పాస్ అవ్వరు కదా, ఒక్క మార్క్తో ఫెయిల్ అవుతాడు, బట్ అంత డిప్రెషన్ అవుతాడు, మళ్ళీ అమ్మటే మరుసటి రోజు నుంచి క్లాసులు ప్రిపేర్ అవుతాడు. ఈ జీవితంలో మనకి అప్స్ డౌన్స్ అన్నీ కూడా మనకి అదే కరికులంలో నేర్పించేస్తుంది. మనకి అదే నేర్పించేస్తుంది. అంత సక్సెస్ అన్నీ బాగానే ఉంటే మనం ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా, రోడ్డు మీదకి వచ్చినా తట్టుకోలేకపోతున్నాం కదా. ఇప్పుడు అవమానాలు అన్నీ సెట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఇట్లా థింక్ చేయండి. వాడిని ఇప్పటి నుంచే ట్రైన్ చేయండి. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు, అవమాన పడినాయండి, మళ్ళీ సక్సెస్ ఎట్లాగో తెలుస్తుంది. 4-5 అయింది అనుకోండి జీవితంలో, ఏదన్నా మళ్ళీ జాబ్ పోయి కిందకి వచ్చాను అనుకో, కిందకి వచ్చినా మళ్ళీ ఉంటాడు. మొన్న నేను ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు, అన్న నాకు ఇక్కడ జాబ్ పోయింది, నాకు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అన్న. అంటే నాకు ఎమ్మట భయం వేసి వాడు మెసేజ్ పెట్టాను, అసలు జీవితం అది కాదురా, అసలు మీరు అది ఎంచుకున్నారు రాంగా, ఇటు వచ్చేయండి ఇండియాకి, హ్యాపీగా వ్యాపారం చేసుకొని బొచ్చడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 1 గంట సేపు మోటివేట్ చేస్తే కానీ అవ్వలేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఇది జాబు, నాకు ఇంత కమిట్మెంట్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, రేపు నేను రోడ్డు మీదకి వస్తే మా పక్కింటి వాళ్ళు ఏమనుకో భయపడతా ఉంది వీళ్ళందరూ. వాడి జీవితం ఏమైద్ది అనేది కాదు, పక్కింటి పుల్లమ్మ ఏమంటుందో, ఎల్లమ్మ ఏమంటుందో, లేదా పుల్ల ఏమంటాడో, ఎల్ల ఏమంటాడో, వీళ్ళు బతుకుతుంది పక్కింటి వాళ్ళ కోసం కాదు, నా కోసం, మన కోసం. పైకి వెళ్ళాం, కిందకు వచ్చాం, అయినా ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నించడం, తుడిచేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఎవరన్నా మనల్ని చూసి నవ్వారు అనుకో, వాడిని అమాయకంగా చూడు, నాకు అమాయకంగా చూడు. వాడి పని పాట లేకుండా నవ్వటానికే పుట్టాడు వాడు. అట్లాంటి వాళ్ళ మీద జాలి పడాలి కానీ మనం, వాడేదో అన్నాడని మనం జాలి పడతాం. సో మనం ఒక పార్టీ వెళ్తాం, మనల్ని పిచ్చోళ్ళలాగా మాట్లాడతాడు, వాడు మాట్లాడినప్పుడు వాడిని చూసి జాలిపడి మన పని మనం చేసుకు. ఇవన్నీ రావాలి, ఇవన్నీ ఒక చార్ట్ అకౌంటెంట్లో వస్తాయి, చార్ట్ అకౌంటెంట్ కోర్సులోనే వస్తాయి. సో ఈ వీడియో చూసాక పేరెంట్స్ కూడా చాలా వైజ్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ అనేది ఒక బీటెక్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇది మాత్రమే కాదు. ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసిన కండిషన్స్ మనం అయితే చూస్తున్నాం. కాబట్టి ఫెసిలిటీస్ని కొంచెం పక్కన పెట్టి ఇంకా కెరీర్ బాగుండేలాగా, అలానే ఫ్లైట్స్లో తిరిగేలాగా, అలానే లక్షలు సంపాదించే కెరీర్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. సార్ చెప్పిన మాటల్లో కూడా ఇప్పుడైతే మీరు వినే ఉంటారు కాబట్టి డెసిషన్ అనేది వైస్గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.